హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తాజా సమాచారం అండి. కీలక నిర్ణయాలు విడుదల మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ చెల్లింపులో ప్రభుత్వం ఇబ్బందులు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ భారం రోజు రోజుకు పెరుగుతోంది. ఉద్యోగుల రిటైర్మెంట్‌తో సంబంధించిన ఆర్థిక సవాళ్లను తట్టుకోలేక ప్రభుత్వం తీవ్ర సతమతమవుతోంది. ఏటా పెరుగుతున్న పెన్షన్ వ్యయం మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభానికి గురవుతుందనైతే నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెన్షన్ వ్యయం గణనీయమైన పెరుగుదల. 2014, 15 ఆర్థిక సంవత్సరంలో 4,210 కోట్లుగా ఉన్న పెన్షన్ వ్యయం 2023, 24 నాటికి 13,024 కోట్లకు చేరింది. రానున్న 5 ఏళ్లలో ఈ వ్యయం మరింత పెరిగితే 15,000 కోట్ల నుంచి 16,000 కోట్లకు చేరే అవకాశం ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2023, 24 నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య 7,000 దాదాపుగా 8,000 అండి. 2025 నాటికి 9,630 మంది. 2026 నాటికి 9,700, 2027 నాటికి 9,440 అని అంచనా. ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు. పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన 2,000 కోట్ల పెన్షన్ బకాయిలు ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెన్షనర్ల బకాయిల పరిష్కారం కోసం ప్రభుత్వం అదనపు నిధులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రిటైర్మెంట్ బెనిఫిట్ల ఆలస్యం. రిటైర్మెంట్ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, ఇతర బెనిఫిట్ల చెల్లింపులో ఆలస్యం జరుగుతూ ఉండడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్థిక ఇబ్బందులు. ఫైనాన్షియల్ భారాలను తట్టుకోలేక తీర్చుకునేందుకు ప్రభుత్వం టీజీఐఏసీ భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ రుణం తీసుకోవడం వల్ల రాష్ట్ర అప్పు భారాన్ని మరింత పెంచుతుందని అయితే ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. పెన్షన్ బకాయిల తక్షణ చెల్లింపు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారిని కలిసి పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్లు సకాలంలో చెల్లించాలని అయితే డిమాండ్ చేశారు. ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు మరియు పెన్షన్లు అందేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందా అని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల నిర్వహణ. పెన్షన్ బకాయిలు తీర్చడానికి స్పష్టమైన కేటాయింపులు, షెడ్యూల్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు సూచించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డాయి. రిటైర్మెంట్ బెనిఫిట్ల ప్రాధాన్యత. రిటైర్మెంట్ బెనిఫిట్లు ఉద్యోగుల బెనిఫిట్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగుల డిమాండ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ప్రభుత్వ విధానాలపై నమ్మకం కోల్పోతున్నారని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఆర్థిక నిపుణుల సూచనలు. వ్యయ నియంత్రణ. పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ల వ్యయాన్ని తక్షణమే పునర్నిర్వచించాలని, అవసరం లేకుండా ఖర్చు తగ్గించి పెన్షన్ కోసం ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయాలని అయితే నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రెండవది ఆర్థిక నిర్వహణలో సమర్థత. పెండింగ్ బకాయిలు తీర్చడానికి కొత్త విధానాలను రూపొందించాలి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వం అప్పులను తగ్గించాలి. మొత్తానికి ప్రభుత్వం పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్ల సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని మరియు
ప్రభుత్వ ప్రతిష్టను నిలబెట్టుకోవాలనైతే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెన్షన్ వ్యవస్థలో ప్రస్తుత మార్పులు దృఢమైన ఆర్థిక విధానాల ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది. రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు కీలక పునాది. వారి సంక్షేమం ప్రతి ప్రభుత్వ బాధ్యత. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలనైతే ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.